బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్పేట డెక్కన్ కాంప్లెక్స్ లో డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెకండ్ ఫ్లోర్ లో 2 మృతదేహాలను అధికారులు గుర్తించారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. డెక్కన్ బిల్డింగ్ పై నిపుణుల బృందం రిపోర్టు సమర్పించింది. ఇలాంటి గోదాములు గ్రేటర్ పరిధిలో 25,000 ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్పేట డెక్కన్ కాంప్లెక్స్ లో డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెకండ్ ఫ్లోర్ లో 2 మృతదేహాలను అధికారులు గుర్తించారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. డెక్కన్ బిల్డింగ్ పై నిపుణుల బృందం రిపోర్టు సమర్పించింది. ఇలాంటి గోదాములు గ్రేటర్ పరిధిలో 25,000 ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ సంపత్. హైదరాబాద్ డెక్కన్ డెక్కన్ మాల్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం తెలుస్తా ఉంది. దాంట్లో ఈ ముగ్గురు కూడా బీహార్ కి చెందిన కూలీలుగా నిపుణుల బృందం గుర్తించింది. దాదాపుగా కూడా 24 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిన నేపథ్యంలో ఎంత మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పలు ఫ్లోర్లలో మంటలు చెలరేగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. సో భవనాల ఆదేశాల మేరకు, భవన శాఖ మంత్రి ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని మొత్తం కూడా కూల్చేటువంటి దిశగా అడుగులు తీయబోతున్నారని తెలుస్తోంది. దీంతో పాటుగా ఆ స్థలాన్ని యొక్క ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఈ మాల్ కి సంబంధించినటువంటి యజమాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కూలీల విషయానికి వస్తే దాదాపుగా కూడా 3-4 రోజుల పడుతుంది మొత్తం కూల్చేందుకు. దానికి సంబంధించిన బిల్ కూల్చేందుకు 3-4 రోజుల సమయం పడుతుంది అని తెలుస్తోంది. అయితే ప్రధానంగా చూసుకున్నప్పటికీ రెండో ఫ్లోర్లో 2 మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలుస్తోంది. దాంతో డ్రోన్ కెమెరా సహాయంతో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. దీంట్లో 2 మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా సజీవ దహనమైనట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మృతదేహాలకు సంబంధించి ఎవరిది అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేయలేని పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నప్పటికీ హెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, బీఆర్ఎఫ్ కు సంబంధించిన అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా గత 24 గంటల నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో దాదాపు ఉన్నత అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ సర్చ్ ఆపరేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో 2 మృతదేహాలను అయితే లభ్యం చేయడం జరిగింది. మరొక మృతదేహాని కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ సర్చ్ ఆపరేషన్ కి సంబంధించిన పూర్తి వీడియోను కూడా అధికారులు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే సర్చ్ ఆపరేషన్ లో ఎటువంటి దాబరిగా లేకుండా కూడా పూర్తి స్థాయిలో బయటికి చూపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా బిల్డింగ్ ని ధ్వంసం చేయాలి అని అంటే దాదాపు కూడా 3-4 రోజుల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 6 ఫ్లోర్ కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టు టాప్ ఫ్లోర్ ప్రతి ఫ్లోర్ కూడా మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా కాలిపోయి మంటలలో కాలిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కాటన్ అందులో ఉన్నటువంటి దుస్తుల ఎఫెక్ట్ తో మరింత ప్రమాదం జరిగింది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. కట్టడాల వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అదే ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తి పర్మిషన్స్ ఉన్నాయంటూ యజమాని చెప్తున్నారు. దాంతో పాటుగా కట్టడాలకు సంబంధించి పర్మిషన్ అధిక మొత్తంలో పర్మిషన్ తీసుకోవడం వల్లనే ఇటువంటి ప్రమాదం జరిగింది. దాంతో పాటుగా సేఫ్టీ సీక్వెన్సెస్ వాడాలి. గతంలో కూడా అధికారులు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటువంటి ప్రమాదాల ఘటనలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇటువంటి జరగకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రతి బిల్డింగ్స్ కి సంబంధించి కూడా అగ్ని ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధిత అలారం ఆటోమేటిక్ సిస్టమ్ గా కూడా ఫైర్ ఆపే విధంగా ఫైర్ సిస్టమ్ ని అలర్ట్ చేయాలంటూ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. దానికి సంబంధిత పర్మిషన్స్ కి సంబంధిత పూర్తి అందుబాటులో ఉండాలంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో మనం చూసుకోవచ్చు, ఇటు సికింద్రాబాద్ లో జరిగినటువంటి టిబర్ ఫ్యాక్టరీ కావచ్చు, దాంతో తర్వాత
ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటీలకు సంబంధించినటువంటి బైక్ షోరూమ్ పేలినప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, సేఫ్టీ సీక్వెన్సెస్ వాడండి, బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయండి. దాంతో పాటుగా ఇటువంటి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ప్రతి ఇన్సిడెంట్ కూడా సేఫ్టీగా మెయింటైన్ చేయండి అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో కొంత ఇటువంటి పర్మిషన్స్ లేకుండా మరికొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటువంటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మరోవైపు ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఉంటే ప్రతిపక్షాల నుంచి మాత్రం ప్రభుత్వం వైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్స్ వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, దీనికి సంబంధిత పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలి, బాధిత కుటుంబాలకు సరైనటువంటి న్యాయం చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలా ఎన్ని ఘటనలు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఎత్తిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్, అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఈ నెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వెల్లడించారు. అయితే ఈ కమిటీలో ఎలాంటి అంశాలు చర్చించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఈ కమిటీ ద్వారా ఖచ్చితంగా కూడా పలు కట్టడాలకు సంబంధించి అక్రమ కట్టడాలు కావచ్చు, దాంతో పాటుగా హెవీ ఫ్లోర్స్ ఏవైతే పర్మిషన్స్ కన్నా 1-2 ఫ్లోర్లు ఎక్కువగానే నిర్మించినటువంటి బిల్డింగ్స్ కి సంబంధించి కూడా నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి యజమానులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా ఉన్నత అధికారులందరూ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే నిర్మాణాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కావాల్సినటువంటి సేఫ్టీ సీక్వెన్సెస్ తో పాటుగా పలు ఇతర అంశాల అప్డేటెడ్ వర్షన్స్ కూడా అమర్చాలి. బిల్డింగ్ల నిర్మాణాల్లో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తూ పూర్తి స్థాయిలో అన్ని అమర్చిన తర్వాత బిల్డింగ్లు ప్రారంభోత్సవాలు చేయవచ్చు. దాని తర్వాత కూడా దాంట్లో పెట్టుకున్నటువంటి ఫర్నిచర్ కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు, అదే ఎలాంటి షోరూమ్ పెట్టినప్పటికీ కూడా దానికి కావాల్సినటువంటి పూర్తి సదుపాయాలు కావచ్చు, అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా దానికి వెంటనే పరిణామం దానికి సంబంధిత ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలనేది ఈ కాన్సెప్ట్ ద్వారానే 25న ఒక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలతో పాటుగా ఇలా నిర్మాణాలకు సంబంధిత పర్మిషన్స్ లేని బిల్డింగ్స్ కోసం అక్రమ కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్స్ పైన కూడా త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డ పరిస్థితులు కనపడుతున్నాయి. ఇకనైనా మారుతూ ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే వెంటనే పర్మిషన్స్ తీసుకోవడంతో పాటుగా దానికి సంబంధిత సేఫ్టీ ఫిక్సెస్ వాడాలంటూ కూడా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్, ప్రణయ్.